హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశు క్రియేషన్స్ 1/08. సో ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు. సో మేము మా ఇంట్లో మా అమ్మ చేసే విధంగా మేము చేయాలనుకుంటున్నాం. నేను మా అన్నయ్య కలిసి చేసాం. ఏ విధంగా చేసాము అనేది ఈ వీడియోలో చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే పాతకాలం పద్ధతిలో చేసినవి అయితే చేపల పులుసు 3 రోజులైనా ఖరాబ్ కాదనమాట, అంత బాగా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము కూడా అదే ప్రాసెస్లో అయితే చేసాము. ఎలా చేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఈ విధంగా వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే మేము ఫిష్ తీసుకున్నాం. ఈ ఫిష్ని అంతా బాగా కడుక్కోవాలి శుభ్రంగా. ఇక్కడ మనకి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. అంటే మనకు ఎంత తినగలుగుతామో చూసుకొని దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు అలాగే ధనియాల పౌడర్ వేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం రెడీ చేసుకున్న మసాలా అంతా పచ్చివాసన పొయ్యి వేగిన తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం చింతపండు నానబెట్టుకొని ఈ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. అది కూడా పులుపు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. మరీ పుల్లగా ఉన్నా కానీ అంతగా టేస్ట్ అనేది ఉండదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే మనకి పులుసుకు తగ్గట్టుగా చేపలు ఎంత ఉన్నాయో చేపలు మునిగేంత వరకు ఈ విధంగా పులుసుని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఈ చింతపండు పులుసు అంతా పచ్చివాసన పోయేంత వరకు, అంటే కొంచెం పులుపు అనేది స్మెల్ అంతా పోయేంత వరకు ఈ చింతపండు పులుసుని బాగా మసలబెట్టుకోవాలి. అప్పుడే ఈ చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చేపలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పులుసు అంతా బాగా మసిలిపోయి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అంటే మనకు పులుపు వాసన అనేది రాకోకుండా ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని దాదాపు 7 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మన చేపలను అయితే అస్సలు గరిటెతో అయితే కదపొద్దండి. ఎందుకంటే అవి ఐస్లో పెట్టిన చేపలు ఉంటాయి, మామూలుగా లైవ్ చేపలు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని కదపకోకుండా మనం గిన్నెని కొంచెం రొటేట్ చేస్తూ ఉడికించుకోవాలి. అప్పుడే చేపల కూర అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మేము గిన్నెనే డైరెక్ట్గా రొటేట్ చేస్తున్నాం అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాదాపు ఒక 8 మినిట్స్ ఉడికించినట్టయితే ముక్క గట్టి పడుతుంది. సో ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి చేపల కూర అనేది తొందరగా ఖరాబు అవ్వకోకుండా కూడా ఉంటుందన్నమాట. సో మధ్యలో ఉడికిన తర్వాత ఈ విధంగా మాకు జన అనేది వచ్చిందనమాట ఫిష్లో. ఆ జనను కూడా యాడ్ చేసుకున్నాము. జన కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చేపల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే మనం ముందుగా చేపల పులుసులో ఉడికించి వండినట్టయితే ముక్క అనేది తొందరగా ఖరాబ్ అవ్వదు. చాలామంది ఏంటంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసి చేస్తుంటారు. సో అలాగంటే ఇలా అయితే చాలా బాగుంటుంది. సో ఇది పాతకాలం పద్ధతి అనమాట. ఇప్పుడైతే అందరూ ముందుగానే ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారనమాట. సో అది ఓకే, ఇది కూడా ఓకే. ఇదేంటంటే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, తొందరగా ఖరాబ్ అనేది అవ్వదు అంతే. సో ఇదేనండి చేపల పులుసు. ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.